హాయ్ అండి, విజయకృష్ణ బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మా ఆయనగారు ఫిష్ తీసుకొచ్చారు. ఎప్పుడు చేసేది రెగ్యులర్గా కాకుండా ఈసారి వెరైటీగా తయారు చేద్దామని యూట్యూబ్ తల్లిని అడిగాను. అప్పుడు మంచి రెసిపీ చూపించింది. ఫస్ట్ ఒక కడాయి తీసుకోండి. అందులో ఒక స్పూన్ ధనియాలు, ఇంకా 6-7 వెల్లుల్లి రెబ్బలు, ఒక 4-5 ఎండుమిరపకాయలు, ఒక అర స్పూన్ మెంతులు వేసుకొని దోరగా మంచి సువాసన వచ్చేంత వరకు వేయించేసుకోండి. ఇవన్నీ వేగుతుంటే ఎంత మంచి వాసన వచ్చిందో అండి. అప్పుడే అర్థమైపోతుంది మీకు ఈ రెసిపీ చాలా బాగా సెట్ అవుతుంది అని. నేను అసలు అనుకోలేదు ఇంత బాగా సెట్ అవుతుంది అని. ఇవన్నీ వేగిపోయాక ఒక మిక్సీ గిన్నెలోకి జార్లోకి తీసుకొని ఫైన్గా పౌడర్ని చేసేసుకోండి. తర్వాత 2 ఉల్లిపాయలు, చిన్న అల్లం, ఇక్కడ కూడా 6-7 వెల్లుల్లిపాయలు, ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇవి కూడా మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసేసుకున్నాను. ఉల్లిపాయలు మసాలాలు కలిపి పేస్ట్ చేయకండి, విడివిడిగా పేస్ట్ చేసుకోండి. తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఇందులో 2 రెమ్మల కరివేపాకు వేసుకొని తర్వాత మనం తయారు చేసుకున్న ఉల్లిపాయ పేస్టు, అల్లం ఇంకా వెల్లుల్లి ఈ 3 కలిపి చేసిన పేస్ట్ వేసుకొని బాగా వేయించేసుకోండి. పచ్చిమిరపకాయకి చిన్న ఘాట్లు పెట్టి అందులోనే వేసేసాను. ఈ ముద్ద ఎంత బాగా వేగితే అంత టేస్ట్ ఉంటుందన్నమాట. పచ్చి పచ్చిగా కనుక మీరు హడావిడిలో చేసేసినట్లయితే టేస్ట్ పాడైపోతుంది. ఈ ముద్ద బాగా వేగాక ఒక స్పూన్ కారం, చిటికెడు పసుపు, ఇంకా ఒక స్పూను ఉప్పు వేసాను. ఇది కూడా బాగా వేయించుకున్నాను. ఈలోపు కమలాకాయ అంత చింతపండు గుజ్జు అందులో పోసేసాను. మళ్ళీ ఆ చింతపండు కొంచెం పిసికి మరి కొంచెం వాటర్ పోసాను. మరి చేపలు ఉడకడానికి ఇంకా వాటర్ కావాలి కదా, అందుకోసం ఒక అర గ్లాస్ వాటర్ వేసాను. అవి అలా నీళ్ళు తెరలు కాగుతున్నప్పుడు కడిగి పెట్టుకున్న ఫిష్ కూడా వేసుకొని బాగా పులుసు పట్టి విధంగా మరగబెట్టేసుకోండి. ఫిష్ వేసాక గరిట అస్సలు పెట్టద్దు. అందులోనే మనం ఫస్ట్ తయారు చేసుకున్న పొడి ఉంది కదా, అది కూడా వేసుకుని బాగా మరగనివ్వండి. ఇక్కడ కొంచెం కారం తగ్గినట్టు అనిపించింది. మళ్ళీ ఒక అర స్పూన్ కారం వేసాను. అలాగే మీకు ఉప్పు కూడా సరిపోయిందో లేదో చెక్ చేసుకుని ఉప్పు కూడా వేసుకోండి. ఇప్పుడు పులుసు బాగా మరిగిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకున్నాను. చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.